ఎటిక గణనాథుల నిమజ్జనం అంగరంగ వైభవంగా భక్తుల సందడితో కోలాహలంగా జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి చార్మినార్ నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ, అలాగే సరూర్ నగర్ నుంచి విజయభాస్కర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటిగా చార్మినార్ నుంచి రాధాకృష్ణ దగ్గరికి వెళ్దాం. ఒకసారి అక్కడ పరిస్థితి ఏ విధంగా అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, ప్రస్తుతం అక్కడ నిమజ్జనం కోలాహలం ఏ విధంగా ఉంది? ఎంతవరకు వచ్చింది నిమజ్జన శోభాయాత్ర? ప్రియా, ప్రస్తుతం అయితే చార్మినార్ దగ్గర గణేష్ నిమజ్జన యాత్ర మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఉదయం నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎక్కడ కూడా గణేష్ మండపాల నుండి గణనాథులు మాత్రం బయలుదేరలేదు. కానీ మధ్యాహ్నం 4 తర్వాత నుండి మాత్రమే గణనాథులు మండపాల నుండి బయలుదేరడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం చార్మినార్ దగ్గర ఇప్పటికే భారీ క్యూ లైన్ కనబడుతూ ఉంది. దాదాపు 12 గంటల వరకు కూడా ఇక్కడ నుండి చార్మినార్ ప్రాంతం నుండి గణనాథులు తరలి వెళ్లే అవకాశం అయితే మనకు ఇక్కడ ఉన్న గణనాథుల వాహనాలను బట్టి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ సమయానికి దాదాపు 80% పైగా కూడా గణనాథుల విగ్రహాలు చార్మినార్ క్రాస్ అయ్యేవి. కానీ ఈసారి మాత్రం కేవలం 40% గణనాథులు కూడా ఇంకా క్రాస్ కాని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి కొంత ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. తొందరగా వాహనాలను పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఆలస్యంగా గణనాథులు మండపాల నుండి ఆ నిర్వాహకులు తీసుకొని బయలుదేరడం అక్కడి నుండి బయలుదేరడం ద్వారానే పూర్తి స్థాయిలో ఆలస్యమైందనేది మనం ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అలాగే ఒక్కసారిగా దాదాపు 5 గంటల నుండి వాహనాలన్నీ కూడా చార్మినార్ వైపు ఎప్పుడైతే వచ్చాయో ఆ టైం నుండి కూడా గణనాథుల వాహనాలన్నీ కూడా ఎంజే మార్కెట్ వరకు చార్మినార్ మీదుగా గుల్జార్ హౌస్ మీదని నుంచి అఫ్జల్ గంజ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ వాహనాలన్నీ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన సందర్భం ఉంది. దాదాపు కొద్దిసేపటి క్రితం అరగంట వరకు కూడా వాహనాలన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. ఎందుకంటే అన్ని గణనాథులకు సంబంధించిన వాహనాలు ఒకేసారి రావడం ద్వారా రోడ్లపైకి, ప్రధాన శోభాయాత్ర రోడ్లపైకి రావడం ద్వారా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన సిచ్యువేషన్ చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇంకా వాహనాలు నిలిచిపోయిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అధికారులు అయితే పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడి నుండి దాదాపు ఎంజే మార్కెట్ వెళ్ళడానికి ఉన్న మధ్య దారిలో దాదాపు 2 కిలోమీటర్ల ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం మొత్తం కూడా ప్రస్తుతం గణనాథులకు సంబంధించిన వాహనాలతోటే నిండిపోయి ఉన్నాయి. మరొక వైపు టాస్క్ ఫోర్స్ తో పాటుగా ల్యాండ్ ఆర్డర్ సంబంధించిన పోలీసులు మనం చూడొచ్చు. గణనాథులకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అంటే సాధ్యమైనంత తొందరగా పంపించి వేయాలి. భారీ క్యూ లైన్ ఇక్కడ నుండి మనం చార్మినార్ దగ్గర ఉన్నాం. దాదాపు షాలిబండ దాటి లాల్ దర్వాజా వరకు కూడా వాహనాలు ఇంకా నిలిచిపోయే సందర్భం ఉంది. అక్కడ మనం చూడొచ్చు నిర్వాహకులతోటి పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు. సాధ్యమైనంత తొందరగా ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళాలి అని చెప్తున్నారు. భజనల ద్వారా తొందరగా వాహనాలను కదిలించాలి. కానీ డ్యాన్సులు చేసుకుంటూ ఇంకా ఆలస్యం చేస్తే ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అర్ధరాత్రి కూడా దాటిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత తొందరగానే గణనాథులకు సంబంధించిన వాహనాలను వినాయక సాగర్ వైపు తీసుకొని వెళ్లాలంటూ కూడా పోలీసులు నిర్వాహకులను కోరుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే ఆలస్యం అవుతున్న కొద్దీ ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. ఏ పార్టీ చిన్న ఇష్యూ జరిగినా కూడా అది మొత్తం నిమజ్జన యాత్రనే ఇబ్బందికరంగా మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత తొందరగా ఈ సౌత్ జోన్ నుంచి గణనాథుల మండపాలకు సంబంధించిన వాహనాలన్నింటినీ కూడా ఈస్ట్ జోన్ ప్రయత్నం అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. మరొక వైపు మనం చార్మినార్ కి అవతల వైపు చూస్తే గుల్జార్ హౌస్ వైపు చూస్తే ఆ చార్మినార్ మధ్యలో నుంచి దాదాపు మనకు కనబడుతూ ఉంటుంది. ఎదురుగా వాహనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. గుల్జార్ హౌస్ దాటి వాహనాలు యథావిధిగా అక్కడ నిలిచిపోయి ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. వాటిని కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ముందున్న వాహనాలను సాధ్యమైనంత తొందరగా ముందరికి మూవ్ చేసిన తర్వాతనే ఈ వెనకాల వస్తున్న వాహనాలని చార్మినార్ క్రాస్ చేయించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ఏడాదితో ఈ ఏడాది మాత్రం చాలా వరకు అయితే సమయంలో వ్యత్యాసం కనబడుతుంది. గతంలో 9:30-10 లోపే చార్మినార్ మొత్తం కూడా క్రాస్ అయిపోయాయి విగ్రహాలన్నీ. కేవలం 1-2 అక్కడక్కడ ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం వందలాది విగ్రహాలు మనకు కనబడుతున్నాయి. దాదాపు 2 కిలోమీటర్లకు పైగా కూడా మార్చడం జరిగింది. ప్రస్తుతం అయితే నిర్వాహకులతో మాట్లాడుతున్నారు. డ్యాన్సులు చేసుకుంటూ
వాహనాలను ఆపకుండా ముందుకు తీసుకొని వెళ్ళండి అంటూ కూడా నిర్వాహకులకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఎలాంటి ఇబ్బందులు లేవు, సాఫీగా సజావుగా మాత్రం చార్మినార్ వద్ద వినాయక నిమజ్జన యాత్ర కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. మధ్యరాత్రి ఖచ్చితంగా 12 గంటలు దాటితేనే ఇక్కడ నుండి గణేష్ మండపాలకు సంబంధించిన విగ్రహాల ఊరేగింపు అనేది చార్మినార్ దాటే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక సరూర్ నగర్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది, మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అడిగి తెలుసుకుందాం. విజయ్ భాస్కర్, ప్రస్తుతం సరూర్ నగర్ లో కోలాహలం ఏ విధంగా ఉంది, గణనాథులు ఇంకా ఎంత సంఖ్యలో అక్కడ బయలుదేరుతున్నారు, అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి? సరూర్ నగర్ చెరువులో గణనాథుల నిమజ్జన ప్రక్రియ ఘనంగా సాగుతుంది. ఈ కొద్దిసేపటి క్రితమే నిమజ్జన ప్రక్రియ ఊపందుకుందని చెప్పొచ్చు. సాయంత్రం నుంచి తమ ఆరాధ్య దైవాన్ని నిమజ్జనం చేసేందుకు భక్తులు భారీగా తరలి వస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఊపందుకున్న నిమజ్జన ప్రక్రియ రేపు ఉదయం తెల్లవారుజాము వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఇక్కడ దాదాపుగా నిమజ్జనం సంబంధించి వినాయకులను అంచనా వేసిన తర్వాత 7 క్రేన్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. 7 క్రేన్ల ద్వారా వినాయకుల నిమజ్జనం కొనసాగుతుంది. ఆలయం శివశంకర ఆలయం దగ్గర నుంచి ఒకవైపు నుంచి సరూర్ నగర్ చెరువు కట్ట వైపు వినాయకుని శోభయాత్రగా వచ్చే వాహనాలన్నీ కూడా అటువైపు నుంచి వచ్చి ప్రియదర్శి పార్క్ నుండి వెళ్లిపోయే విధంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక నిమజ్జనానికి సంబంధించి ప్రతి క్రేన్ వద్ద ఒక ఎస్ఐతో పాటు జిహెచ్ఎంసీ అధికారులను నియమించారు. క్రేన్లని చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక 9 రోజులు ఘనంగా పూజ చేసుకున్న గణపతుల్ని శోభయాత్ర ద్వారా ఆటపాటలతో భజనలతో తీసుకొస్తున్న పరిస్థితి, అత్యంత భక్తి భావంతో తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతానికి భిన్నంగా ఈసారి వినాయకుల నిమజ్జన ప్రక్రియ 2 రోజుల క్రితమే ప్రారంభమైందని చెప్పొచ్చు. రేపు గ్రహణం కూడా ఉండడం, ఇక ఈ రోజు తర్వాత రేపు మార్నింగ్ తర్వాత నిమజ్జనానికి అవకాశం కూడా గ్రహణం ఉంది కాబట్టి లేకపోవడంతో 5వ రోజునే సరూర్ నగర్ ప్రాంతానికి సంబంధించిన చాలా గణపతుల నిమజ్జనం జరిగింది. అవి నిన్న ఉదయం నుంచి కూడా వరుసగా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. అందుకే ఈ రోజు కొంత నెమ్మదిగా నిమజ్జన ప్రక్రియ సాగుతున్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రేపు ఆదివారం కూడా కావడంతో ఇక రాత్రి మొత్తం కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన గణపతులన్నీ కూడా సజావుగా జాగ్రత్తగా నిమజ్జనం చేసేందుకు తరలి వస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సరూర్ నగర్ చెరువు పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆ గణనాథులతో తరలి వస్తున్న పరిస్థితి, రోడ్లన్నీ కూడా కిక్కిరిసిన పరిస్థితి ఉంది. మరోవైపు భక్తుల నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీ ఎత్తున సరూర్ నగర్ వైపు తరలి వచ్చారు. కొంత ఈ భక్తుల రద్దీ కనుక తగ్గితే నిమజ్జన ప్రక్రియ కూడా కొంత వేగంగా జరిగే అవకాశం అయితే ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చాలా జాగ్రత్తగా ట్రాలీలలో వచ్చిన గణపతుల్ని క్రేన్లకి ఎక్కించడం, ఆ తర్వాత నిమజ్జనం చేసే అంశానికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడే ఎల్బీనగర్ డీసీపీ మకాం వేశారు. ఎక్కడ కూడా వినాయక విగ్రహాలు ర్యాలీగా వచ్చి శోభయాత్రగా వచ్చిన సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎక్కడ క్రేన్స్ ఖాళీగా ఉంటే అక్కడికి పంపిస్తూ అధికారులంతా కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి నిమజ్జనం కొద్ది రోజుల ముందు నుంచే ప్రారంభమైంది చెప్పొచ్చు. 5వ రోజునే చాలా వరకు నిమజ్జనాలను వినాయకులను నిమజ్జనం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గ్రహణం ఉండడం, ఆ గ్రహణం తర్వాత నిమజ్జనానికి అవకాశం కూడా లేకపోవడంతో ముందస్తుగా చివరి రోజు బాగా రద్దీగా ఉంటుందని భావించిన భక్తులు కాలనీలలో కావచ్చు, అపార్ట్మెంట్లో కావచ్చు ఏర్పాటు చేసుకున్న వినాయకులన్నింటినీ కూడా 5వ రోజు నుంచే నిమజ్జనం చేసే విధంగా ప్లాన్ చేసుకున్న నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి కూడా సరూర్ నగర్ ప్రాంతంలో నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చివరి రోజు కొంత వినాయక నిమజ్జనాల సంఖ్య తగ్గింది. అయితే ఇది నెమ్మదిగా జరుగుతుంది. రేపు సెలవు కూడా కావడంతో కొంత కాలనీల నుంచి కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, అవన్నీ కూడా శోభయాత్ర అత్యంత వైభవంగా జరుపుకుంటూ తన 9 రోజుల పూజ అనంతరం
తమ ఇష్టదైవాన్ని నిమజ్జనం చేసేందుకు భక్తులంతా కూడా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. రేపు ఉదయం వరకు కూడా సరూర్ నగర్ చెరువు వద్ద శోభయాత్ర సంబంధించి నిమజ్జన ప్రక్రియ అయితే జరిగే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పుకోవచ్చు. 7 క్రేన్లు కూడా పనిచేస్తున్నాయి. ప్రతి క్రేన్ దగ్గర 3 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి వినాయకుడికి సంబంధించిన వివరాలు కూడా క్రేన్ దగ్గర పోలీస్ అధికారులు నోట్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. భక్తులు కూడా భారీగా తరలి వస్తున్నారు కాబట్టి దాదాపుగా 500 మంది పోలీసులు సరూర్ నగర్ చెరువు వద్దనే మకాం వేసి భద్రతా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు ఆకతాయిలు కావచ్చు, చైన్ స్నాచింగ్ కావచ్చు, ఇవి నివారించడానికి మఫ్టీలో కూడా పోలీసులు భారీగా ఉన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులంతా కూడా ఇక్కడే మకాం వేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా శోభయాత్రలో కావచ్చు, నిమజ్జనం జరిగే ప్రాంతంలో కావచ్చు భక్తులు నిలిచిపోకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా, ఇబ్బంది తలెత్తకుండా అన్ని విభాగాలు కోఆర్డినేట్ చేసుకుంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. ముఖ్యంగా గణపతుల్ని క్రేన్ కి లింక్ చేయడంతో పాటు నిమజ్జనం చేసే సమయంలో ఆ క్రేన్లు తెగడం వంటి ఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి ఆ సమయంలో పోలీస్ యంత్రాంగం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ఏదైనా జరగాలని ఘటన జరిగినా ఇక్కడ చూసేందుకు వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని మనం చెప్పుకోవచ్చు. చివరిసారిగా నిమజ్జనం చేసే ముందు భక్తులు మాత్రం తమ ఇష్టదైవానికి మరోసారి పూజలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి ఉంది. బాయ్ బాయ్ గణేష్ అని చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది మహిళా భక్తులు కంటతడి పెట్టుకుంటున్న పరిస్థితులు కూడా సరూర్ నగర్ చెరువు ప్రాంతంలో చూస్తా ఉన్నాం. మొత్తంగా గణపతి నిమజ్జన ప్రక్రియ అయితే సరూర్ నగర్ చెరువులో ప్రశాంతంగా సజావుగా జరుగుతుంది. ఎక్కడ కూడా అంటే ముఖ్యంగా క్రేన్స్ కి గణపతులు లింకప్ ట్రాలీలో ఉన్న గణపతుల్ని క్రేన్లకి లింకప్ చేయడం చాలా కీలకమైన విషయం కాబట్టి ఈ విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్రేన్లకి సంబంధించి దాన్ని విగ్రహాన్ని లింక్ చేసి నిమజ్జన ప్రక్రియ అయితే చేస్తారు. మరొక వైపు ఎక్కడ కూడా లేక్ లోకి ఎవరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా బోట్లలో సరూర్ నగర్ చెరువులోనే నిఘా అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా సరూర్ నగర్ చెరువులో వినాయక నిమజ్జనం ఆలస్యంగా ప్రారంభమైన కొద్దిసేపటి క్రితమే ఊపందుకుందని చెప్పొచ్చు. ఇది రేపు ఉదయం వరకు అంచనా వేస్తున్నారు. అయితే రేపు సెలవు దినం కావడం, రేపు సాయంత్రం తర్వాత గ్రహణం కూడా ఉండడంతో అన్ని విగ్రహాలు అంటే ఈ ప్రాంతంలో నిమజ్జనమయ్యే అన్ని విగ్రహాలు కూడా ఇక్కడికి తరలి వచ్చే అవకాశం అయితే ఉంది. అవంతా కూడా తెల్లవారుజాము వరకు కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఇప్పటికే ఇళ్లలో కావచ్చు, అపార్ట్మెంట్లో కావచ్చు, కాలనీలలో కావచ్చు ఉన్న గణపతులన్నీ కూడా రోడ్లపైకి శోభాయాత్రగా వస్తున్న పరిస్థితి ఉంది. అవన్నీ కూడా నెమ్మదిగా కదిలించి ఇక్కడికి నిమజ్జనానికి తీసుకొచ్చే విధంగా అయితే ఇటు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మరొక వైపు నిమజ్జనం చేసిన తర్వాత అన్ని విగ్రహాలు ఒకే దగ్గర పడిపోకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ విగ్రహాలన్నీ కూడా క్రేన్లు పడేసిన తర్వాత క్రేన్లు అక్కడ గణపతులు నిమజ్జనం చేసిన తర్వాత అక్కడి నుంచి పక్కకు తరలించేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇక ప్రమాదాలు జరగకుండా ఇటు లేక్ లో కూడా ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, జీహెచ్ఎంసీ అధికారులు కూడా తమ నిఘాలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా గణనాథ నిమజ్జనానికి సరూర్ నగర్ చెరువుకైతే భక్తులు పోటెత్తారు, భారీగా తరలి వచ్చారు. వచ్చిన వివిధ రూపాల్లో ఉన్న గణనాథుల్ని చివరిసారిగా చూసి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చిన పరిస్థితి ఉంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియ రేపు ఉదయం వరకు, రేపు తెల్లవారుజాము వరకు కొనసాగే అవకాశం ఉందని ఇప్పటివరకైతే అధికారులు అంచనా వేస్తున్న